జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని బజరంగ్ దళ్ అధ్యక్షుడు అయోధ్య రావణ బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి రాజేష్ థియేటర్ నందుగల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. జ్యోతిబా పూలే సాధించిన ఘనత దేశానికి మార్గదర్శకమైందని, చదువు కోసం, మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని కొనియాడారు. స్థానిక రాజేష్ టాకీస్ జ్యోతిబా పూలే చౌరస్తలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సంస్థ నగర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్ముల జయంతి వర్ధంతులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుంచి నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో మహాత్ముల ఆశయాలను, వాళ్ళ ఆలోచన విధానాలను అన్ని వర్గాలకు అందించేందుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలను తీసుకుపోతాం. కొన్ని దురదృష్ట కారణాల వల్ల మహాత్ములు మంచి ఆలోచన విధానంతో ఈ దేశ స్వతంత్రం, ఈ దేశం కోసం, ధర్మం కోసం పాటుపడినారు. బీసీ నాయకుడని, బాబు జగజీవనరావు మాదిగ సామాజిక వర్గం నాయకుడని, అంబేద్కర్ను మాల సామాజిక వర్గం నాయకులుగా చిత్రీకరిస్తూ ఒక ఆలోచన విధానంగా తీసుకుపోతున్నారు. అలాంటి ఆలోచనలను ఇక నుంచి విశ్వ హిందూ పరిషత్తు దూరం చేస్తూ ఈ మహనీయులు దేశం కోసం, దేశ సమగ్రత కోసం, ఈ ధర్మం కోసం పాటుపడినారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. వారి ఆశయాలకు అనుకూలంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సంస్థ వేదిక ఆధ్వర్యంలో రానున్న కార్యంలో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తాం. జై జ్యోతిబా పూలే. ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మరియు వారి విద్య కోసం ఎంతో కృషి చేసినటువంటి బాబు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరస్త అభియాన్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికంలోని రాజేష్ థియేటర్ సమీపంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో ప్రతి వ్యక్తికి విద్యను అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో మరియు బడుగు బలహీన వర్గాలు దేశంలో ఎదుర్కొంటున్నటువంటి దురాలోచనలన్నింటినీ దూరం చేయడం కోసం, వారి అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేశారు. దేశంలో మొదటిసారిగా మహిళలకు విద్యను అందించడం కోసం వారి సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా పాఠశాలను ఏర్పాటు చేసి ఈ దేశంలో అందరికీ విద్యను అందించి గొప్ప సంఘ సంస్కర్తగా అందరికీ సేవలు అందించిన జ్యోతిరావు పూలేను యావత్ హిందూ సమాజం నిరంతరం గుర్తుంచుకుంటుంది. అంతేకాకుండా మానవులైనటువంటి జగజీవనరావు జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిరంతరం కూడా హిందూ సమాజం స్మరించుకుంటూనే ఉంటుంది. అందుకోసం అని చెప్పి వారి ఆశయాలను కూడా మనం నిరంతరం స్మరణ చేస్తూ వారి అడుగుజాడల్లో హిందూ సమాజం నడిచి వారి స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.